హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు రాజీనామాకి ఎలా చూడొచ్చు మనం, అసలు దీనివల్ల అధికార పార్టీకి వచ్చే నష్టం ఎట్లా ఉంటుంది, అసలు ఎందుకు అధికార పార్టీ వీళ్ళందరినీ వదులుకుంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ అంటే ఎందుకు అధికార పార్టీ ఇంత మంచి ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది, అసలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అది ఒకటి, మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే ఆచితూచి చేస్తాడండి. ఆయనకు ఒకరు చెప్తే ఆయన నేర్చుకునే రకం కాదు. ఆయనకు ఒకరు చెప్తే ఒకరిని చూసో నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఒక క్రియేటర్. ఇలా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చిండు ఆయన. కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్లో ఎవరు ఉన్నారు వాళ్ళని చూసి మనం చూసుకోవాలి కదా. పబ్లిక్లో అందరూ ఉన్న సీనియర్లే వదులుకుంటున్నారు. నేను ఏం చెప్తున్నా, పబ్లిక్లో అందరూ నువ్వు లేవా, నిన్ను గుర్తుపట్టరా? ఇలా నన్ను తెలంగాణలో గుర్తుపడతారు, నేను ఆంధ్రప్రదేశ్లో కూడా గుర్తుపడతారుగా. నువ్వు ఎంతమంది చూస్తారు నేను పవన్ అంటే ఇలా ఆద్యాల మొత్తం లీడ్ చేసిన పవన్ కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడా? పబ్లిక్లో ఉన్నాడు. నువ్వు ఎంతవరకు నువ్వు పబ్లిక్కి నువ్వు మంచి చేసినావు అది చూస్తారు కదా. పబ్లిక్కి ఏం చేసిరు చెప్పండి. మీరు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెసా కాదా, బీజేపీయా? మీరు చెప్పండి. నేనేం చెప్తున్నా, మాకు ఏది ప్రత్యామ్నాయం లేదు. మేము సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. మాకు ఎవ్వరు ప్రత్యర్థులే లేరు, మాకు ఆపోజిషనే లేదు. కనీసం అపోజిషన్ లేకుండా రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళ సత్తా లేదు కదా, వాళ్ళ దమ్ము లేదు. మేము చేసే అభివృద్ధికి ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. ప్రజలు కాంగ్రెస్ బీజేపీని కోరుకోవట్లేదు. ఏం అభివృద్ధి చేసారు? ఎక్కడ అభివృద్ధి అయింది? ఎక్కడ జరగలేదు. ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానించి ఉద్యోగాలు కానించి ఇవన్నీ కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చినాం. బైసాబ్ నిన్నగాక 25,000. ఏం లక్ష డబల్ బెడ్రూమ్? తెలంగాణ మొత్తం ఎంతమంది జనం ఉన్నారు? లక్ష మెల్లమెల్లగా ఇస్తారు. ఇంకేం 10 సంవత్సరాలు అయితే మీరు వచ్చి ఒకటి చెప్పానా, మేము చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ మాకు రూపాయి సాయం చేయట్లే. అయినా కానీ మా కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేస్తుండ్రు. ఇప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ లేదా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కే మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటినండి, గురువు లేని విద్య గుడ్డిది. కాబట్టి ఎంత స్టేట్లో ఎంత రెవెన్యూ ఉన్నా సెంట్రల్ నుంచి మాత్రం మనకు రావాల్సింది కంపల్సరీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఆ కేసీఆర్ బ్రాండ్ దించుతామనే కదా మిగతా అధికార పార్టీల అపోజిషన్ పార్టీలు చెప్పారు. నేనేం చెప్తున్నా, సింహం సింగిల్ గా పోతుంది, పందులు గుంపులోకి వస్తాయి. రానివ్వండి. ఎప్పుడు రజనీకాంత్ ఎప్పుడో కొట్టిండి డైలాగ్లు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము అందరూ కూడా అవుతుర్రు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మైనంపల్లి వెళ్ళిపోయిండు, తుమ్మల పోయిండు, చెన్నూరు ఓదేలా పోయిండు, గద్వాల్ జెడ్పీటీసీ పోయింది ఆమె. ఎవ్వరు పోతే మాకేం లేదు. మా కేసీఆర్ గారు క్రియేటర్. ఇలా ఎగ్జాంపుల్ ఇస్తా, మా కేసీఆర్ గారు గువ్వాల బాలరాజ్ గారిని, బాల్కా సుమన్ గారిని, గ్యాదరి కిషోర్ గారిని ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి మంచి వాళ్ళని, రసమై బాలకిషన్ని, ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసి మంత్రులను చేసిన ఘనత అది మా కేసీఆర్ గారిది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఆయన ఎవరు కష్టపడ్డాడు పార్టీకి, ఎవరు గెలవగడతారు వాళ్ళని నిలబెట్టి కానీ అంటే వాస్తవంగా ఒక్కటి చెప్పండి, అంటే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? 90 సీట్లు కొడతాం. రాకపోతే అరే 100% కొడతాం. రాకపోతే నేను బండ్ల గణేష్ లెక్క విడగోసుకుంటా, బిల్లెడ్ చేసుకుంటా, అవన్నీ ఉంటాయి బాయ్. నువ్వు అంటే రాకపోతే ఎట్లా అంటావు? అరే రాకపోతే ఏం చేస్తారు? ఏం చేసేదే ముదబా, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కంపల్సరీ. 60% వరకైనా ఉందా మీకు? అంటే ఇప్పుడున్న ప్రజల్లో 60% ఉందంటారా? అంటే వాస్తవంగా నువ్వు ప్రజల్లో ఉన్నావు పోయి, నువ్వు వేరే పార్టీలకు సపోర్ట్ చేసిన మాట్లాడకు, నువ్వు కరెక్ట్ గా మాట్లాడు. నేను కరెక్ట్ గా చెప్తున్నా, నేను అడుగుతున్నా. ఒకవేళ రాకపోతే ఏంటి ఉండాలి కదా అపోజిషన్. నేను కూడా బండ్ల గణేష్ లెక్క బ్లేడ్ ఆ బండ్ల గణేష్ లెక్క నేను కూడా బిలేడు. నువ్వేం మనిషి బాబా, నాకు అర్థం కాదు. ఎందుకు ఎంత వస్తే అభివృద్ధి చేయాలి? 90 సీట్లు కొడతాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యారు. అంతే, సింగిల్ డిజిట్ కి పోటీ చేసుకోవాలి. నేను రాసి పెట్టుకో, రికార్డ్ చేసుకో. కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఎంఐఎం సింగిల్ డిజిట్ కి పోటీ పడతాయి. సింగిల్ డిజిట్ కే 7, 8, 9. అంటే ఎంఐఎం తో పొత్తు లేకుండానే మీరు గెలుస్తారు. మాకు ఎంఐఎం తో పోతే ఎప్పుడు ఉండే మాకు పొత్తు? జిహెచ్ఎంసీలో అదే కదా చేసి ఎంఐఎంటీ సీట్లు తెచ్చుకుంటారు కదా మీరు జిహెచ్ఎంసీకి. ఏంది
ఎంఐఎం సీట్లు కలిసినాయి కదా మీకు. అరే తర్వాత వచ్చిన వాళ్ళు మాకు కానీ మేము ఫస్ట్ మేము సింగిల్ గా పోటీ చేసినాం. మరి అదే అంటున్నా నేను, పొత్తు మరి అదే కదా పొత్తు మీకు. చెప్తున్నా ఇప్పుడు ఎంఐఎం బిఆర్ఎస్ ఒకటే అంటారు కదా మరి. అరే బీజేపీ ఎంఐఎం కూడా ఒకటి అంటారు అట్లంటే. బీజేపీ అసలు కలవని అంటుంటే మళ్ళీ అట్లనే మాట్లాడు. ఆల్ ఇండియా ఎక్కడ ఎలక్షన్స్ అయినా ఎంఐఎం అసదుద్దీన్ పోయి ప్రచారం చేసి వాళ్ళ బీజేపీని గద్దె మీద కూర్చోబెట్టి వస్తాడు. సరే, వేరే సపోర్ట్ లేకుండా సింగిల్ 90 సీట్లు అయితే మీకు పక్కా అంటే 100% సీఎం 90 సీట్లతో అయిపోతారు. 100% సింహం సింగల్ గా వస్తుంది. పందులు గుంపుల్లాగా వస్తాయి. ఈ పందులు ఆడనే కొట్టుకొని వస్తాయి, మధ్యలోనే ఆ ఓడి ఆగిపోతాయి. మేము మాది పరిగే ఉంటుంది. మా పరుగు ఎక్కడ ఆగదు. మా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది తెలంగాణలో. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మూడోసారి ముచ్చటగా ముద్దుగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో. రైట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.